ప్రభు కృపను బట్టి మనము ప్రకటన గ్రంథములో నుండి వాక్యాన్ని ధ్యానం చేస్తున్నాం. ఆ వరుసలో ఈ దినం కూడా ధ్యానం చేద్దాం. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 19, 20 వచనాలు చదువుకుందాం. 19, 20 వచనాలు. ఆ పట్టణపు ప్రాకారపు పునాదులు అమూల్యమైన నానావిధ రత్నములతో అలంకరింపబడి ఉండెను. మొదటి పునాది సూర్యకాంతపు రాయి, రెండవది నీలము, మూడవది యమునా రాయి, నాలుగవది పచ్చ, ఐదవది వైడూర్యము, ఆరవది కెంపు, ఏడవది సువర్ణ రత్నం, ఎనిమిదవది గోమేధికం, తొమ్మిదవది పుష్యరాగం, పదవది సువర్ణల సునీయం, 11వది పద్మరాగము, 12వది సుగంధము. దాని 12 గుమ్మములు 12, 11వది పద్మరాగం, 12వది సుగంధం. చదవబడిన ఈ లేఖన భాగము కొరకు ప్రార్థన చేసి వాక్యాన్ని ధ్యానం చేద్దాం. ప్రతి ఒక్కరూ కూడా ప్రార్థనాపూర్వకంగా ప్రార్థనలో ఏకీభవించి ప్రభువును మహిమపరచుదాం. మహాగరుడవైన మా దేవ, మహోన్నతుడవైన మా ప్రియ ప్రభువా, సర్వాధికారి, సర్వశక్తి సంపన్నుడా, జీవాధిపతి అయిన మా దేవ, ఘనుడా, అద్వితీయ సత్యదేవుడా, అసమానుడా, ఉన్నతుడా, మహిమోన్నతుడా, మీ ఘననామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దేవా, ఎంతో గొప్ప దేవుడవు, మమ్మల్ని ఎంతో ఎక్కువగా ప్రేమించిన వాడవు. మా కొరకై పరలోకమును మహామహిమను విడిచి ఈ లోకానికి దీనునిగా దిగివచ్చి మా పక్షంగా చేసిన ప్రతి విధమైన ఉపకార మహోపకారములు అన్నింటిని బట్టి మిమ్మును స్తుతిస్తున్నాం. మా ప్రాణప్రియుడా, మీరు చేసిన ప్రతి విధమైన మేలులన్నింటిని బట్టి మిమ్మును కొనియాడుచూ ఉన్నాము. జీవాధిపతి అయిన మా దేవ, మీకు స్తోత్రములు. మీ వాక్యములో నుండి అమూల్యమైన సంగతులను తేటగా మీరు మాకు బయలుపరచి మీకు రావలసిన మహిమ మేము ఆపాదించడానికి మమ్మను సిద్ధపరచమని, అల్పుడను బలహీనుడనైన నన్ను బలపరచి మీ కొరకు ఉపయోగించమని కోరుచు, మా ప్రాణనాథుడు, ప్రియుడు, మా రక్షకుడునైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన అమూల్యమైన నామమున స్తోత్రము చెల్లించి స్తుతించి ప్రార్థించి మిక్కిలి వినయముగా బ్రతిమిలాడి వేడుచూ ఉన్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, మనం చదువుకున్న దైవ లేఖనములో 19వ వచనాన్ని 20వ వచనాన్ని మనము చదువుకున్నప్పుడు ఇక్కడ 12 రాళ్ల సంగతి మనము చూస్తున్నాము. మన స్క్రీన్లో కూడా ఆ సంగతులు, ఆ రాళ్ళు కనబడుతున్నాయి. మీరు గమనిస్తే 3 వరుసలలో 3 4లు 12. కాబట్టి ప్రతి ఒక్కరూ ఇక్కడున్న విషయాన్ని జాగ్రత్తగా మీరు ఆలోచన చేయాలి. ఎందుకు అనంటే, లేఖనములో ఉన్న వాస్తవిక సత్యాలు మనము జ్ఞాపకం చేసుకున్నప్పుడు అనేకమైన విషయాలు మనకి అర్థమవుతాయి కదా. కాబట్టి ప్రతి ఒక్కరూ ఇక్కడున్న సంగతిని మనము ధ్యానం చేద్దాం. 19వ వచనంలో మొదటి పునాది సూర్యకాంతపు రాయి. మొదటి పునాది సూర్యకాంతపు రాయి. ఇది స్వచ్ఛమైన వెలుగు కలిగి ఉన్న రత్నం.
ఇది స్వచ్ఛమైన వెలుగు కలిగి ఉన్న రత్నం. స్వచ్ఛమైన వెలుగు పరిశుద్ధతకు సూచనగా ఉన్నది. పరిశుద్ధతకు సూచనగా ఉన్నది. ఆ పట్టణములో ఉన్న ప్రభువు పరిశుద్ధుడు, దానిలో నివసించు ప్రజలు పరిశుద్ధులు. అసలు ఆ పట్టణమే పరిశుద్ధమైనది. అసలు ఆ పట్టణమే పరిశుద్ధమైనది. గమనించాలి. స్వచ్ఛమైన వెలుగు దేనిని సూచిస్తా ఉంది? పరిశుద్ధతను సూచిస్తా ఉంది. ఈ పట్టణములో ఉన్న ప్రభు ఎవరు? పరిశుద్ధుడు. దానిలో నివసించు ప్రజలెవరు? పరిశుద్ధులు. అసలు ఆ పట్టణమే పరిశుద్ధ పట్టణము. నిజమే. పేతురు రాసిన మొదటి పత్రిక 1:14-16 వచనాలు మనము గమనించినప్పుడు, సమస్త ప్రవర్తన యందు ఆయన పరిశుద్ధుడు, మీరు కూడా సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండుడి అని చెప్పిన మాట గమనిస్తాం. ఇది మొదటి రాయి. ఇక రెండవది నీలము. రెండవది నీలం. 19వ వచనమే. రెండవది నీలం. ఇది ఆకాశ వర్ణనను సూచించేదిగా కనబడుతుంది. ఆకాశ వర్ణన. ఈ నీలము అనే మాట పరమగీతముల గ్రంథం 5వ అధ్యాయం 14వ వచనంలో మనము చూడగలం. 5వ అధ్యాయం 14వ వచనం. నీల రత్న ఖచ్చితమైన, అంటే ప్రభు దేహం ఆ వర్ణనకు పోల్చబడినది. ప్రభు దేహం ఆ వర్ణనకు పోల్చబడినట్లుగా చూస్తాం. ఇది పరలోకమునకు సూచనగా ఉన్నది. మొదటి రాయి స్వచ్ఛమైన వెలుగునకు సూచన, పరిశుద్ధతకు సూచన. రెండవది ఇది పరలోకమునకు సూచన. మన ప్రభువు పరలోక సంబంధి. ప్రభు పిల్లలు పరలోకపు సంబంధులు గనుక పైనున్న వాటిని వెదకవలెను. ఆకాశ వర్ణనైన ఈ నీలం ప్రభు దేహమునకు వర్ణముగా పోల్చబడింది. ఇది పరలోకమునకు సూచన. మన ప్రభు ఎవరు? పరలోక సంబంధి. ప్రభు పిల్లలెవరు? పరలోక సంబంధులు. కనుక వేటిని వెతకాలి? మనం పైనున్న వాటిని మనము వెతకాలి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 48-49 వచనాలు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 48-49 వచనాలు. అలాగే కొలసై పత్రిక 3:1. ఈ వచనాల్లో ఈ వాస్తవాలు మనము చూడగలం. ఇక మూడవ రాయి 19వ వచనం ప్రకటన గ్రంథం. మూడవ రాయి యమునా రాయి. మూడవ రాయి యమునా రాయి. ఈ యమునా రాయి అనేది ఇది బూడిద లేక తెలుపు రంగు గలదిగా, వెన్నెల రంగు గలదిగా ఉన్నది. విన్నారండి? ఇది బూడిద లేక తెలుపు రంగుగా, వెన్నెల రంగుగా ఉన్నది. దేవుని పరిశుద్ధ పట్టణమందు నివసించువారు వెలుగు బిడ్డల వలె ప్రకాశింపవలెనని ఇది బోధించుచున్నది. దేవుని బిడ్డలు ఎలా ఉండాలి? వెలుగు బిడ్డల వలె ప్రకాశించాలి అని. చూడండి, సూర్యకాంతి చేత చంద్రుడు ప్రకాశిస్తున్నట్లు ప్రభు కాంతి చేత మనము కూడా ప్రకాశించాలి అన్నట్లుగా. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 16వ వచనం. జీవవాక్యమును చేతబట్టుకొని లోకమందు జ్యోతుల వలె కనబడాలి అనే విషయాన్ని ఈ వచనాన్ని బట్టి చూస్తాం. మూడవది యమునా రాయి. ఇక నాలుగవది పచ్చ.
నాలుగవది పచ్చ. దీనిని 4వ అధ్యాయములో మరకతము అని తర్జుమా చేశారు. 4వ అధ్యాయంలో మరకతము అని తర్జుమా చేశాడు. పచ్చదనము జీవము, సమాధానము, నెమ్మదిని సూచించుచూ ఉన్నది. అర్థమైందండి? పచ్చ అంటే మరకతము. పచ్చదనం దేనికి? జీవము, సమాధానము, నెమ్మదిని సూచించుచూ ఉన్నది. ఈ పట్టణములో ఉండు ప్రభువు యుగయుగములకు సజీవుడు. ఆ ప్రభువును బట్టి ఆయన్నెరిగిన వారు సజీవులే, సజీవులే. యోహాను సువార్త 17:2లో మనము చూడగలం. ఇక 5వది 20వ వచనం వైడూర్యం. 5వది వైడూర్యం. ఈ వైడూర్యము అనేది ఇది ఎరుపు ఆకుపచ్చ రంగుల మిశ్రమం. ఇది ఎరుపు ఆకుపచ్చల రంగుల మిశ్రమం. అర్థమైందండి? ఇది ఎరుపు ఆకుపచ్చ రంగుల మిశ్రమం. దీపము వెలుగుచుండగా పైభాగమున మెరయు పచ్చని తళుకు వలె ఉండును. దీపము వెలుగుచుండగా పైభాగమున మెరయు పచ్చని తళుకు వలె ఉండును. లైట్ వెలుగుతూ ఉన్నప్పుడు పైన పచ్చదనంగా కనపడతా ఉంటుంది అప్పుడప్పుడు, చూసారా? అలాంటి రంగు కనుక ఇది దీపమును సూచించుచున్నది. ఇది దీపమును సూచించుచు ఉన్నది వైడూర్యం. దీనిలో నివసించు పరిశుద్ధ జనులు కూడా ప్రకాశించుచున్న దీపమై ఉన్నారు. దీనిలో నివసించు పరిశుద్ధ జనులు ప్రకాశించు దీపమై ఉన్నారు. యోహాను సువార్త 5:35. యోహాను సువార్త 5:35. ఇక 6వది 20వ వచనం కెంపు. 6వది కెంపు. ఇది ఎరుపు రంగు గలది. ఇది ఎరుపు రంగు కలిగినది. ఎరుపు రంగు క్రీస్తు రక్తమును, ద్రాక్షారసమును సూచించుచు ఉన్నది. క్రీస్తు రక్తం అనేది విమోచనమును, ద్రాక్షారసము దేవునిని మానవులను సంతోషపరచుటకు సూచించుచు ఉన్నాయి కదా. క్రీస్తు రక్తము విమోచనమును, ద్రాక్షారసము దేవునిని మానవులను సంతోషపరచుటకు సూచించేవిగా ఉన్నాయి. ఎఫెసీ పత్రిక 1:7, న్యాయాధిపతుల గ్రంథం 9:13. ఎఫెసీ పత్రిక 1:7, న్యాయాధిపతుల గ్రంథం 9వ అధ్యాయం 13వ వచనం. ఇక 7వది సువర్ణ రత్నం. 20వ వచనం. 7వది సువర్ణ రత్నం. సువర్ణం అనగా బంగారం. బంగారము దేనికి సూచనగా ఉన్నది? బంగారము విశ్వాసమునకు, వాక్యమునకు సూచన. బంగారం అనేది విశ్వాసమునకు, వాక్యమునకు సూచన. పేతురు రాసిన మొదటి పత్రిక 1:7, అమూల్యమైన మీ విశ్వాసం అగ్ని పరీక్షల వలన పరీక్షించబడుతుంది. అక్కడున్న మాట నశించిపోవు సువర్ణం అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా అనే మాట చూస్తాం. సరేలేండి, ఇక్కడున్న మాట బంగారం విశ్వాసమునకు, వాక్యమునకు సూచన. పేతురు రాసిన మొదటి పత్రిక 1:7, పేతురు రాసిన మొదటి పత్రిక 1:7, కీర్తన 19:10, కీర్తన 19:10. ఇక 8వది 20వ వచనం గోమేధికం. 8వది గోమేధికం.
ఇది నీలము పచ్చ కలిసిన రంగుగా దూరముగా నుండి సముద్రము వైపు చూచినప్పుడు గోచరించు రంగుగా కనబడుతుంది. గోమేధికము అంటే నీలము పచ్చ కలిసిన రంగుగా, నీలము పచ్చ కలిసిన రంగుగా కనబడుతుంది. ఇది జ్ఞానమును సూచించుచు ఉన్నది. ఇది జ్ఞానమును సూచించేదిగా ఉన్నది. ద్వితీయోపదేశకాండం 4:6. ద్వితీయోపదేశకాండం 4:6. దేవుని కట్టడలను అనుసరించుటయే జ్ఞానము. దేవుని కట్టడలు అనుసరించుటయే జ్ఞానం. ఇక 9వది పుష్యరాగం. 9వది పుష్యరాగం. దేవుని వాక్యములు 9వది పుష్యరాగం 20వ వచనం. ఇది ఆకుపచ్చ పసుపు రంగు కలిసిన గాజు వన్నె వలె ఉండును. ఆకుపచ్చ పసుపు రంగు కలిసిన గాజు వన్నె వలె ఉండును. ఇది దైవ జ్ఞానమును సూచించుచు ఉన్నది. ఇది దైవ జ్ఞానాన్ని సూచించేదిగా ఉంది. యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం. యాకోబు పత్రిక 3:13. ఇక 10వది సువర్ణల సునీయం 20వ వచనం. 10వది సువర్ణల సునీయం. ఇది తెల్లరాతి మీద బంగారు చుక్కలు గలది. తెల్లరాతి మీద బంగారు చుక్కలు కలిగినది. అర్థమైందండి? తెల్లరాతి మీద బంగారు చుక్కలు కలిగినది. తెలుపు రంగు పరిశుద్ధతను, బంగారము విశ్వాసమును సూచించుచు ఉన్నది. పరిశుద్ధత, విశ్వాసము కలిసి సాగవలెను అనే పాఠాన్ని ఈ సువర్ణల సునీయం అనేది మనకు నేర్పిస్తుంది. పరిశుద్ధత, విశ్వాసము కలిసి సాగాలి. ఇక 11వది పద్మరాగం. 11వది పద్మరాగం 20వ వచనమే. ఇది ఊదా రంగు, నీలు రంగు కలిసిన మిశ్రమముగా ఉండి కొంచెం ఎరుపు రంగు కలదిగా ఉండును. ఇది దేవుని నీతిని, దేవుని తీర్పును సూచించుచు ఉన్నది. మళ్ళా చెప్తున్నా, పద్మరాగం అంటే ఊదా రంగు, నీలి రంగు కలిసిన మిశ్రమముగా ఉండి, ఊదా రంగు, నీలి రంగు కలిసిన మిశ్రమముగా ఉండి కొంచెము ఎరుపు రంగు గలదిగా ఉండును. కొంచెం ఎరుపు రంగు కలిగినదిగా ఉంటుంది. ఇది దేవుని నీతిని, దేవుని తీర్పును సూచించుచు ఉన్నది. ఇది దేవుని నీతిని, దేవుని తీర్పును సూచించుచు ఉన్నది. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం. ఫిలిప్పీ 3:9. అలాగే యోహాను రాసిన పత్రిక 2:29. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 29వ వచనం. ఇక 12వది సుగంధం 20వ వచనం చూస్తే 12వది సుగంధం. ఇది ఊదా రంగు, ఎరుపు రంగు కలిసిన మిశ్రమముగా ఉండును. ఇది ఊదా రంగు, ఎరుపు రంగు కలిసిన మిశ్రమముగా ఉండును. పద్మరాగం ఎలా ఉంటుంది? ఊదా రంగు, నీలి రంగు కలిసిన మిశ్రమం. ఈ సుగంధం ఊదా రంగు, ఎరుపు రంగు కలిసిన మిశ్రమముగా ఉండును. ఊదా రంగు రాజరికమును సూచించును. ఊదా రంగు రాజరికమును సూచించును. అంటే యేసుక్రీస్తు రాజులకు రాజు,
ప్రకటన గ్రంథం 11వ అధ్యాయం 17వ వచనం. ప్రకటన గ్రంథం 11వ అధ్యాయం 17వ వచనం. నమ్మిన వారిని రాజులుగా చేసిన వాడై ఉన్నాడు మన ప్రభు. నిజమే కదా? నమ్మిన వారిని ఎలా చేశాడండి? రాజులుగా చేశాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. ఈ 12 రత్నములతో పరలోకమందు పట్టణమును సిద్ధపరచుచున్న ప్రభు. ఈ 12 రత్నములతో పరలోకమందు పట్టణమును సిద్ధపరచుచున్న ప్రభు. ఆ లక్షణములతోనే లోకములో సంఘమును సిద్ధపరచుచున్నాడు. చూసారా? ఆ లక్షణములతోనే లోకములో సంఘమును సిద్ధపరచుచూ ఉన్నాడు. కనుక ప్రాకారపు పునాదులేమో రత్నములు, దాని 12 గుమ్మములు 12 ముత్యములు. ప్రాకారపు పునాదులేమో రత్నములు, దాని 12 గుమ్మములు 12 ముత్యములు. ఒక్కొక్క గుమ్మము ఒక్కొక్క ముత్యముతో కట్టబడినదని 21వ వచనాన్ని చూస్తాం. ఒక్కొక్క గుమ్మం ఒక్కొక్క ముత్యముతో కట్టబడినది. నిజమే ప్రియులారా. ప్రాకారము 12 పునాదులు గలదై ఉండగా పట్టణము 12 గుమ్మములు గలదై ఉన్నది. ప్రాకారమేమో 12 పునాదులు కలిగిందిగా ఉంది. పట్టణమేమో 12 గుమ్మములు గలదిగా ఉంది. 15వ వచనం చదివితే, పునాదులు రత్నములతో అలంకరింపబడిను అన్నాడు. పునాదులు రత్నములతో అలంకరింపబడ్డాయి అన్నాడు గాని వాటి పేర్లు చెప్పబడలేదు. ప్రాకారపు పునాదుల కంటే పట్టణపు గుమ్మములు అమూల్యమైనవై ఉన్నవి. ప్రాకారపు పునాదుల కంటే పట్టణపు గుమ్మములు అమూల్యమైనవి ఉన్నవి. కనుక పట్టణపు రాజవీధి శుద్ధ సువర్ణమయమై స్వచ్ఛమైన స్ఫటికమును పోలి ఉన్నది. ఆ పట్టణపు రాజవీధి ఎలా ఉందండి? శుద్ధ సువర్ణమయమై స్వచ్ఛమైన స్ఫటికమును పోలి ఉన్నట్లుగా మనము చూస్తాం. 21వ వచనం. మరి స్ఫటికం అంటే ఏంటి? స్ఫటికము అనగా అద్దము. స్ఫటికం అనగా అద్దం. సువర్ణము అనగా బంగారం. ఈ లోకములో తారు, ఇనుము, మట్టితో వేయబడిన మార్గములు చూచుచూ ఉన్నాం. గాని బంగారు అద్దముతో మిళితమైన రోడ్లను ఎక్కడా చూడం. ఏమండి? బంగారము అద్దముతో మిళితమైన రోడ్లను ఎక్కడా చూడం. కానీ అతి పరిశుద్ధపు రాజవీధి ఎంత అద్భుతమైనది! ఈ లోకములో బంగారము ఎంతో విలువైనదిగా ఎంచబడుచున్నది గాని అక్కడ బంగారము దేవుని పిల్లల కాళ్ళ క్రింద ఉండును. అయినను అది ఈ లోక సంబంధమైన బంగారము వంటిది కాదు. పరలోకమునకు వెళ్ళినప్పుడే దానిని చూడగలం. పరలోక పట్టణమును వర్ణించుటకు ఈ లోకములో బంగారము కంటే విలువైన వస్తువు లేనందున ఆ పోలికలో వర్ణించుట జరిగింది. అర్థమైందండి? దేవుని వాక్యములో వ్రాయబడిన మాట, పరలోక పట్టణమును వర్ణించుటకు ఈ లోకములో బంగారము కంటే విలువైన వస్తువు లేనందున ఆ పోలికలో వర్ణింపబడింది. ఈ పట్టణము యొక్క వర్ణనలో అమూల్యము, సూర్యకాంతము, శుద్ధము, స్వచ్ఛము అను పదములు ఎక్కువగా వాడబడ్డాయి. ఏ పదాలు? అమూల్యము, సూర్యకాంతము, సువర్ణము, స్వచ్ఛము అను పదములు
ఎక్కువగా వాడబడ్డాయి. అమూల్యం యొక్క విలువ ఎంచుటకు శక్యము కాదు. మూల్యం అంటే ఇక దానికి మూల్యము చెల్లించలేనిది. సూర్యకాంతి అనగా కాంతులన్నింటినీ మించిన కాంతి. శుద్ధము అనగా కల్మషము లేనిది, నిర్మలమైనది. స్వచ్ఛము అనగా తేటగా, క్లియర్‌గా ఉండునది. గనుకని పరిశుద్ధ పట్టణము మహిమ వర్ణింప శక్యము కానిది. అర్థమయ్యిందండి? రోడ్లేమో బంగారముతో ఉన్నాయి గదా! ఆ పట్టణం యొక్క వర్ణనలో ఎక్కువగా వాడబడిందేది? అమూల్యం. కాబట్టి అమూల్యం యొక్క విలువ ఎంచుటకు శక్యము కానిది. సూర్యకాంతి అనగా కాంతులన్నింటినీ మించినది. శుద్ధము అనగా కల్మషము లేనిది. నిర్మలమైనది అనగా స్వచ్ఛముగా లేక తేటగా లేక క్లియర్‌గా ఉండునది. గనుకని పరిశుద్ధ పట్టణ మహిమ వర్ణింప శక్యము కానిది. అదే చెప్తా ఉంటాం గదా! వజ్ర వైడూర్యాలు మణులు మాణిక్యములు అచ్చ సువర్ణ గోమేధికముతో ఉండే పట్టణమని. కనుక ఇక్కడున్న ఈ వాస్తవిక సత్యాన్ని మనము తేటగా అర్థం చేసుకొని ప్రభువుకెంతో మహిమ ఆపాదించవలసిన వారమై ఉన్నాం. కాబట్టి ప్రభునందు ప్రియులారా, లేఖన భాగములో ఉన్న వాస్తవిక సత్యాన్ని ఈ 12 రాళ్ళు ఎంతో వివరంగా చెప్పబడిన సందర్భంగా మనము చూస్తున్నాం. కనుక రత్నములతో అలంకరింపబడిన ఈ పట్టణాన్ని రేపు ప్రభు పిల్లలకు ఆయన ఇస్తున్నారు. కనుక ప్రభు పిల్లలుగా మన విశ్వాసాన్ని మనము కాపాడుకొని దేవునికి ఎంతో మహిమ, ఘనత, కీర్తి ప్రభావములను మనము తేవలసిన వారమై ఉన్నాం. కనుక ప్రతి ఒక్కరూ ఇట్టి సత్యాన్ని తేటగా గమనించండి. మనము 12 రాళ్లను గూర్చిన విషయం తేటగా విన్నాం. ఆ తరువాత నూతన దేవాలయం ఆ సంగతిని గూర్చి తేటగా మనము విందాం. నూతన దేవాలయం. ప్రియులారా, నిజంగా పట్టణం ఎంత బాగుందండి? బాగుందా లేదా? ఎక్కడ బాగుంది? భూమి మీద బాగుందా? ఇక్కడే ఉండేటట్టుగా ఉంటారే, మరి అక్కడికి వచ్చేటట్టుగా సిద్ధపడరు. ఏమండి? ఎంతసేపు ఇక్కడ ఉండడానికే చూడటమే తప్ప అక్కడికి వెళ్ళిపోదాం. ఆహా! ఆ బూర ఎప్పుడు మ్రోగుతుందో, ఆహా! నా ఆశ ఎప్పుడు తీరుతుందో, ఆహా! ఆ బూర ఎప్పుడు మ్రోగుతుందో, ఆహా! ఆశ ఎప్పుడు తీరుతుందో, తండ్రి నా కన్నీటిని తుడుచునెప్పుడో, తండ్రి నా కన్నీటిని తుడుచునెప్పుడో, ఆశతో వేచియుండే నా హృదయం, ఆశతో వేచియుండే నా హృదయం, ప్రియా యేసురాజును నే చూచిన చాలు, మహిమలో నీ నాయనతో నుంటే చాలు, ప్రియా యేసురాజును నే చూచిన చాలు, మహిమలో నీ నాయనతో నుంటే చాలు. నిజంగా ఆయనతో ఉంటే చాలు. ఆ పట్టణంలో ఉంటే చాలు. ఆ పట్టణంలో యుగయుగాలు ప్రభుతో ఆనందించే భాగ్యం. చాలామందికి ఈ సంగతి అర్థం కావటం లేదు.
ఆ గొప్ప పట్టణంలో ప్రతివారు ప్రవేశించగలుగునట్లు ప్రతి ఒక్కరు కూడా సిద్ధపడాలని ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాను. నిజమే, ఎప్పటికప్పుడే మనము దేవుని వాక్యము చేత మన జీవితాలను దిద్దుకొని దేవునికెంతో మహిమ తేగలిగేటట్లు భక్తి జీవితాన్ని కొనసాగించాలి. ఇక తరువాత మనము నూతన దేవాలయం, అలాగుననే నూతన వెలుగు 22వ వచనములో నూతన దేవాలయపు సంగతులు, 23వ వచనములో నూతన వెలుగు సంగతులు, ఇక 24 నుండి 27 వచనాల్లో పట్టణ ప్రవేశము, నిరాకరణ. పట్టణ ప్రవేశం, నిరాకరణ, ఇలాగున ఎన్నో పరిస్థితుల గుండా ప్రయాణం చేయాల్సి వచ్చినా మనము ప్రభు ఉండే రాజ్యములో ఉంటాం అనే ఓ గొప్ప నిరీక్షణ. ఇక్కడ కళ్ళు మూస్తే అక్కడ కళ్ళు తెరుస్తాం అన్నట్టుగా మన జీవితాన్ని జాగ్రత్తగా డిజైన్ చేసుకొని దేవునికి ఎంతో మహిమ ఆపాదించాలి. అర్థమైంది కదండి? 12 రాళ్ళు, వాటి అర్థాలు మనం విన్నాం. మిగిలిన సంగతులు తర్వాత పాఠంలో విందాం. పరిశుద్ధుడవైన మా తండ్రి, మీకు స్తోత్రం. మా ప్రభువా, లేఖనాల వెలుగులో మా జీవితాలతో మీరు మాట్లాడి మమ్మును మీకు మహిమకరంగా బలపరిచి సిద్ధపరుస్తారని కోరుచూ ఉన్నాం. మా ప్రభువా, మీ పిల్లలైనటువంటి వారు మీ రాకడకు రెడీగా ఉండాలని ఎంతో తేటగా, వివరంగా మా జీవితానికి అవసరమైనవి మీరు స్పష్టంగా మాట్లాడారు. మా ప్రభువా, మా దేవా, ఇప్పుడు కూడా రంగురాళ్ల వ్యవహారముతో రకరకాల పరిస్థితులు కలిగిన వారుగా ఉన్నారు. మా ప్రభువా, మీరైతే మమ్మను జ్ఞాపకం చేసుకొని మా కొలత, మా ప్రభువా, మేము మా లెక్క మీకు అప్పగించవలసిన వారమై ఉన్నాం గనుక మీరొచ్చే నాటికి, ఈ లోకాన్ని విడిచే నాటికి లెక్కకు సరిపోగలిగిన భక్తి జీవితాన్ని మీరు మాకు ప్రసాదింపజేసి మీ నామమునకే మహిమ, ఘనత, కీర్తి, ప్రభావములను మీరు ఆరోపించుకుంటారని కోరుచు, మా ప్రాణనాథుడు, ప్రియుడు, మా రక్షకుడు ప్రకటన గ్రంథములో ఉన్న విషయాలు చాలా తేటగా మాకు అర్థమయ్యేటట్లు మీ ఆత్మ సహాయం మాకు మీరు అందించిన విధానాన్ని బట్టి మిమ్మల్ని ఎంతగానో స్తుతించుచు, మా ప్రభువు, మా రక్షకుడైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన అమూల్యమైన నామమున స్తుతించి ప్రార్థించి మిక్కిలి వినయముగా బ్రతిమిలాడి వేడుచూ ఉన్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, దేవుని వాక్యములో ఉన్న సత్యాలు మనము జ్ఞాపకం చేసుకున్నప్పుడు మన ప్రభువు మనలను ప్రేమించి ఇచ్చిన ఆ గొప్ప ధన్యతను బట్టి దేవుని స్తుతిస్తూ, మరి ఎవరు కట్టలేనిది ప్రభు మన కొరకు కట్టి ఆ పట్టణంలో మనల్ని ఉంచడానికి ఇష్టపడ్డాడు గనుక మనము ధన్యులం.